నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం పాలసీ మీద ఇన్ని అక్రమాలు చేశారు, వేల కోట్లు ఎలా సంపాదించారు, ప్రజల రక్త మాంసాలు పీల్చి మనకు తెలిసిందే. అయితే ఇప్పటి వరకు 16 మంది అరెస్ట్ అయ్యారు, మనం చూసాం. అయితే ప్రణయ్ ప్రకాష్ అనేటువంటి ఒక వ్యక్తి తాజాగా అరెస్ట్ అయ్యారు. ఆయన దుబాయ్ పారిపోతా ఉంటే పట్టుకోవడం జరిగింది. అయితే తాడేపల్లి సమీపంలోనే ల్యాండ్ మార్క్ అనేటువంటి అపార్ట్మెంట్లో ఆయన డెన్ అనేటువంటి నిర్వహించి అక్కడ అట్టపెట్టెల డబ్బులు కోట్ల రూపాయలు దాచారు, మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు సిట్టు దూకుడు పెంచింది అనుకోవచ్చా? అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు ఇతని పాత్ర ఏంటి సార్? ఇతను ఎలాంటి వ్యవహారాలు నడిపించాడు జగన్? వీళ్ళందరూ బోల్ట్లు అంటే అంతే. దీంట్లో బాస్, బడా బాస్ జగన్మోహన్ రెడ్డి, అంతిమ లబ్ధిదారుడు కదా, అంతిమ దోపిడీదారుడు. వీళ్ళు లబ్ధిదారులు అంటే ఏదైనా పథకాల లబ్ధిదారుడు ఏమన్నా? ఇప్పుడు లబ్ధిదారులు అంటే ఎవరంటే పథకాల గట్ట తీసుకునే వాళ్ళు లబ్ధిదారులు అంటారు. ఇటువంటి దొంగోళ్ళు అందరినీ దోపిడీదారులు అనాలి. అంతిమ దోపిడీదారుడు అతను, బాస్, బిగ్ బాస్. వీళ్ళందరూ కూడా బోల్ట్లాటోళ్ళు. రాజకేశ్ రెడ్డి పరిస్థితి ఏంటంటే, న్యాయమూర్తి గారు ఏమన్నాడంటే, నీకు ఎలా బెయిల్ వద్దాయా, నీ ముఠా వాళ్ళు అందరూ ఇంకా దొరకలేదు కదా అంటే, ఒక్కొక్కడు వచ్చి దొరుకుతున్నారు, ఇంకా ఎవరైనా ఉంటే కూడా దొరికేస్తారు. ఇతనితో 17 మంది. వీడికి బెయిల్ రావాలంటే వాళ్ళందరూ దాక్కుంటే వాళ్ళందరూ మేనేజ్ చేస్తామని చెప్పి వదలన్నారు కదా, అందుకు వచ్చేట్రా బాబు అంటున్నాడు. మొన్న ఒకడు వచ్చి దొరికాడు కదా ఒకడు. అలాగే ఇప్పుడు వీడు నేపాల్లో దొరికాడు. అంటే జాయ్ గారు ఇప్పుడు నేపాల్కి వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, నేపాల్ వెళ్ళిపోతాడు, ఆధార్ కార్డు ఉంటే చాలు. అక్కడి నుంచి ఎవరో ఇప్పుడు దొంగదారులు తీసుకెళ్ళి ఇప్పుడు స్ట్రైట్గా అఫీషియల్గా అది తీసుకెళ్ళడానికి ఎన్ని రకాలు ఉన్నాయో, దొంగ పాస్పోర్ట్లు, దొంగ వీసాలు అంటే తీసుకెళ్ళడానికి అంతమంది పనిచేస్తూ ఉంటారు. దుబాయ్ కూడా అక్కడి నుంచి దొంగ, ఇప్పుడు వీడు మొహంలాగా ఉన్న మొఖంలో అది ఫోటో పెట్టేసి ఏదో పాస్పోర్ట్ తయారు చేస్తారు. ఎంత పెద్ద వీళ్ళ పెద్ద సిద్ధావస్తులు, నేరస్, కరుడుగట్టి నోటోరియస్ క్రిమినల్స్ కదా వీళ్ళు. నైపుణ్యం ఉన్న వ్యక్తులు. ఒక్కొక్కరికి 10 పాస్పోర్ట్లు ఉంటాయి రకరకాల పేర్లతోటి. ఇంత డబ్బు కొల్లగొట్టేసి ఇంత చేసిన వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు కదా. ఏకంగా ఇప్పుడు ఇది ఆల్రెడీ ఆఫ్రికన్ కంట్రీస్లో ఎప్పుడో చేశారు, అక్కడ కేసులేని అయినా సరే మళ్ళీ ఇక్కడికి వచ్చి దాన్ని ఇక్కడ విజయవంతంగా వాళ్ళ గవర్నమెంట్ ఉంది కూడా అమలు చేశారు. అక్కడ వేరే గవర్నమెంట్లు అక్కడే చేసి నిరూపించుకున్నారు. దాన్ని ఇక్కడ చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇది ఏదో బాగుందిరా బాబు, వాళ్ళు వ్యాపారం చేసుకుని వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటేందుకు మొత్తం మనమే దోపేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఈ మద్యం వ్యవహారంలో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కానీ దీనికి సంబంధించిన వ్యాపారంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరిని కూడా అస్సలు క్షమించకూడదండి. ఎందుకంటే ఇది ఒకటి అక్రమ సంపాదన, అవినీతి, దుర్మార్గం ఒకటైతే, అధిక ధరల ద్వారా ప్రజల్ని జేబులు ఖాళీ చేశారు. 2, మీరు నకిలీ మద్యం, నాణ్యత లేని నాసిరకం మద్యం ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలు గొల్ల చేశారు. కుటుంబాలు అనాథలైపోయినాయి, ఒంటరి మహిళలు అయిపోయారు. ఇవాళకి కిడ్నీలు, లివర్లు పాడైపోయి సతమతం అవుతున్నారు. వాళ్ళ మొత్తం జీవితం చిన్న భిన్నమైపోయి అనేక మంది పిల్లలు దిక్కుమొక్కు లేకుండా అయిపోయారు. సామూహిక మరణాలు సంభవించినాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళని ఏ రకంగా ఏ కోణంలో కూడా క్షమాభిక్ష కానీ, క్షమించడం కానీ, చిన్న విషయంలో వెసులుబాటు కానీ ఇవ్వకూడదు. ఈ ప్రభుత్వ న్యాయస్థానాలు కూడా వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు కూడా బెయిల్ ఇవ్వకూడదు అసలు. ఈ కోణంలో నీకు డబ్బు సంపాదన, ముడుపులు ఇలాంటివి అంటే అది వేరే, కానీ మానవత్వం, హ్యుమానిటీ గ్రౌండ్స్లో వీళ్ళు వదిలిపెట్టకూడదు. అంత పాపం చేశారు. అంటే ఇప్పుడు మీకు ఇందులో ముడుపులకు సంబంధించి కేసు నడుస్తుంది, తర్వాత ఈ నకిలీ నాణ్యత లేని నాసిరకం మద్యం చావులు కారణమైంది ఆ కేసు ఉంటుంది. అది కాకుండా డిజిటల్ పేమెంట్ లేకుండా డైరెక్ట్ క్యాష్ అండ్ క్యారీ చేసి మీరు చెప్పినట్టుగా తరలించి ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ ఉన్నాయి చూసారా, దాంట్లో ఇప్పుడు దొరికాడు కదా, ఇలాంటి దాంట్లో అదొక కేసు. మళ్ళీ ఎన్నాటిలో కూడా మూల పురుషుడు బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి. అతని కనుసన్నల్లోనే అతను తెలియకుండా ఏమీ జరగదు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు, ఇంకొంతమంది వైసీపీ కీలక నేతలు ఇతను ఫారిన్లో ఉన్నప్పుడు కలిసి ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు పట్టుకున్నా సరే ఇవి నువ్వు బయట పెట్టొద్దని గట్టిగా ఖండితంగా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అసలు ఏం తెలియనట్టుగా అన్యాయంగా ఆమె కేసు మోపారు. అమ్మతోడు దుమ్ముతోడు దేవుడు సాక్షిగా అని ప్రమాణం చేశాడు. మీరంతా మట్టి కొట్టుకుపోతారని జైల్లో కేకలేసి అరాచకం చేశాడు సార్. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఎంత బుకాయించిన వాళ్ళు బుకాయించినట్టుగా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉంటాయి, వాళ్ళు చేసిన విధానాలు ఉంటాయి, వాళ్ళ అకౌంట్లకు డబ్బులు మారింది ఉంటుంది, వాళ్ళు ఇతరులతో చేసింది ఉంటుంది. ఎన్నాటిలో తప్పించుకోలేరండి. ఇప్పుడు అందరూ కూడా నేరం ఒప్పుకుంటారని ఉండదు, చాలా మంది ఒప్పుకోరు. ఒప్పుకోకపోయినా నిరూపిస్తారు. కొత్తగా ప్రమాణాలు చేస్తున్నారు దేవుడి దగ్గర. ఇప్పుడు వీళ్ళ దేవుడి మీద ప్రమాణాలు చేస్తుంటే తిరుపతిని ఎంత భ్రష్టు పట్టించారో చూసాం కదా మనం. దొంగ ప్రమాణాలు చేస్తుంటే దొంగోళ్ళు అండి వీళ్ళంతా. దొంగోళ్ళకి వాళ్ళ విశ్వసనీయత ఏమంటారు? వీళ్ళు నేరస్తులు, నోటోరియస్ క్రిమినల్స్, బందిపోడు దొంగల్ని, దండుపోడు బ్యాచ్ అని చెప్పాను. లేకపోతే ఈ కొడుకులకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. ఏ వ్యాపారాలు చేయరు చెప్పండి. వీళ్ళు ఎన్నికల్లో కూడా అవే సప్లై చేసినట్టుగా. ఇప్పుడు 20 ఏళ్ళు 2004 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు
ఈ బ్యాచ్కి ఏముంది చెప్పమనండి. ఆయన సొంత ఆస్తులు కూడా అమ్ముకుని ఎన్నికల్లోకి వెళ్ళే పరిస్థితి అప్పుడు. అసలు ఏముంది వాళ్ళకి? ఇప్పుడు నువ్వు ఏ వ్యాపారం చేస్తే ఎంత సంపాదించావు చెప్పు. కరెక్ట్. చిన్న లాజిక్ ఈజీగా అర్థమైపోతుంది. ఇలా దొంగల ముఠా పడిందండి మన రాష్ట్రం మీద. రాజశేఖర రెడ్డి ఒక దొంగల ముఠా తీసుకొచ్చి మనమే పడేసాడు. మొక్కజొన్న చేలో మిడతలు దొండి పడినట్టు వచ్చి పడిపోయారు అంతే. ఇది నిజంగా మనకు ఈ పిచ్చి తెలుసుకోకుండా జనం వీళ్ళు అమ్మడి పడుతున్నారు. ఒకవేళ నువ్వు తిన్నావు మంచి పరిపాలన ఇచ్చి ఉండదు చాలా వాళ్ళు కదా. అరాచకం అన్యాయం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేప్పుడు జనాలు ఎవడు తింటలేదు తింటే తిన్నాలని భరించిన అంత ఔదార్యం చూపించి నీలాంటి దొంగను ముఖ్యమంత్రి చేసినందుకు నువ్వు ఎంత చక్కగా పరిపాలించాలి. ప్రజలకి హాని చేయకూడదు కదా. నీకు ఇంకా నీ ధనదాహం తీరకుండా ఇలాంటి బోకులందరినీ నువ్వు తీసుకొచ్చి ప్రజల మీద రుద్దుతావా? ఒక్కొక్క పెద్ద కాంట్రాక్టర్ ఉంటాడు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకుని వాళ్ళందరినీ బలోపేతం చేస్తూ ఉంటాడు. వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ దొంగోళ్ళందరినీ పెంచి పోషిస్తూ ఉంటారు. రాష్ట్రం ఒక 20 ఏళ్ళ తర్వాత దరిద్రం పడేసిందండి మనకి. మనం చేసిన తప్పు రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం మనం చేసిన తప్పు. ఆ పాపం మనల్ని వెంటాడుతూ ఉంది. అందుకనే మళ్ళీ ఆ పాపం వదలక మనకే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ శిక్ష ఇచ్చాడు దేవుడు మనకి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకున్న పాపానికే ఇప్పుడు అనుభవిస్తున్నాం మనం. ఎన్నాళ్ళు అనుభవించాలో తెలియదు. సార్ ఇప్పుడు 21 నెలలే అవుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఇంకా 3 ఏళ్ల పైన ఉండగానే మేము వస్తాం మీ ఎంత చూస్తాం ఒక్కొక్క లెక్క చూస్తాం. అవును, ఇంకా వాళ్ళు అలాగే రాలేరని తెలిసినప్పుడు అలాంటి అరుపులు ఎక్కువ వస్తాయి. ఓటుకుండా ఒక మోత ఎక్కువ ఉంటుంది. నిన్న కొడాలి నాని కూడా అదే అంతేనండి. ఇప్పుడు కొడాలి నాని ఇప్పుడు నక్కలో పీతల బొక్కలో దాక్కుంటాయండి. అప్పుడు దాన్ని బయట రప్పించడానికి నక్క ఏం చేస్తుందంటే తోక అందులో పెడుతుంది. పీతలు అటక్కన పట్టుకుంటుంది. దాన్ని పీతలు తీసి నోట్లో పడేసుకుంటుంది. ఈ మొన్నటిదాకా పారిపోయి దాక్కుని ఆపరేషన్ గట్రా హడావుడిగా చేయించేసుకుని ఉన్నాడు. ఎండిపోయిన ఇండ్రోయిలాగా ఇలా భుజాలు దిగజారిపోయి ఉన్నాడు. అని చూస్తే అందరికీ జాలించి అమ్మ ఇంటి కొట్టిన ఒకటి కుక్కను కొట్టిన ఒకటి అనుకున్నారు. ఆడి స్వరమే కంపరం అండి. ఆ స్వరం వినపడక మనం వదిలేసామండి. ఆ వాయిస్ మనకి వినపడక సావనే అనుకున్నాం. ఒకవేళ అరెస్ట్ చేసి కేసు పెట్టిన జడ్జి గారి ముందు చొక్క అయిపోయి బాబోయ్ ఆపరేషన్ చేయించుకున్నాను అని చూపిస్తాడా. ఇప్పుడు వాడు వచ్చాడు చెప్పాడు నేను 6 నెలల్లో పుంజుకుని వస్తాను వచ్చాడు కదా. ఇప్పుడు తీసుకెళ్తారు ఖచ్చితంగా. అనుమానం లేదు. నువ్వు మాట్లాడాలి, నువ్వు తనులు తినాలా. నీ స్వరమే కంపరం. నీ స్వరం మళ్ళీ వినపడకూడదు. నాకు వైసీపీ పార్టీలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇద్దరంటే మహా అసహ్యం అండి. ఒకటి లక్ష్మీ పార్వతి. ఆమె గొంతు ఆవిడన్న అత్యంత అసహ్యం నాకు. అశుద్ధాన్ని కూడా ఇంకా కనీసం అశుద్ధం కన్నా అసహ్యం వెళ్ళంటే ఇంకా ఈడు కూడా అంతే. ఈడు స్వరం, ఆ స్వరం వింటే కంపరం వచ్చేది నాకు. నాలాగా కోట్లాది మందికి వస్తుంది. వీళ్ళిద్దరూ మనం అనుకుంటాం కానీ జగన్కి పట్టిన దరిద్రం వీళ్ళిద్దరు ఉన్నాయి. వీళ్ళకి పట్టిన దరిద్రం జగన్. ఒకళ్ళు ఓకే. ఎప్పట్లో జగన్ అరెస్ట్ చేసే అవకాశం ఏమండి? ఈ ప్రభుత్వం ఏదో లెక్కలో ఉందండి. మామూలుగా అయితే ముందు అరెస్ట్ చేసి తర్వాత మిగతాని చూడాలి. వీళ్ళు ముందు అందరినీ చూసుకుని తర్వాత చేద్దాం అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సార్.